నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు. థియేటర్ వద్ద ఘటనలో నాపై ఆరోపణలన్నీ 100% అబద్ధాలే. మానవత్వం లేని మనిషిగా నన్ను చిత్రీకరించడం బాధించింది. రోడ్ షో ర్యాలీగా వెళ్ళాలనడం దారుణం. అనుమతి లేకుంటే పోలీసులు వెనక్కి పంపేవారుగా. చిరంజీవి ఇతర హీరోల అభిమానులు మరణించినప్పుడు పరామర్శించా. నా అభిమాని మరణిస్తే పరామర్శించాలని నాకు ఉండదా? లీగల్గా ఇబ్బంది అవుతుందనే శ్రీతేజను పరామర్శించలేకపోయా. 15 రోజులుగా బాధలో ఉన్న పుష్ప 2 విజయోత్సవాలు రద్దు చేసుకున్నా. సీఎం విమర్శల నేపథ్యంలో విలేకరుల సమావేశంలో హీరో అల్లు అర్జున్. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తాను నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు వస్తున్న ఆరోపణలను హీరో అల్లు అర్జున్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ 100% అబద్ధాలేనని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సాగుతున్న దుష్ప్రచారంగా అభివర్ణించారు. పోలీసుల అనుమతి లేకుండానే తాను థియేటర్కు వెళ్ళినట్లు, తొక్కిసలాట అనంతరం పోలీసులు సూచనలు పెడచెవిన పెట్టినట్లు కొంతమంది చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తనను మానవత్వం లేని మనిషిగా చిత్రీకరించడం బాధించిందన్నారు. సమాచార లోపం వల్ల ఈ పరిస్థితి నెలకొందన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన విమర్శల నేపథ్యంలో శనివారం రాత్రి జూబ్లీహిల్స్లోని నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడారు. సినిమా థియేటర్ నాకు గుడి లాంటిది. అక్కడ ప్రమాదం జరగడం నాకు చాలా బాధగా ఉంది. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఈ ఘటన తర్వాత నిర్మాత బన్నీ వాసు వెళ్ళి బాధిత కుటుంబంతో మాట్లాడారు. నేను కూడా వస్తానంటే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు చెప్పి వారించారు. నాపై పోలీసులు కేసు నమోదు చేసినందున బాధిత కుటుంబాన్ని కలిస్తే చట్టపరంగా తప్పుడు సంకేతాలు వస్తాయని లీగల్ టీం సైతం గట్టిగా చెప్పడం వల్లే అక్కడికి వెళ్ళలేకపోయానని అల్లు అర్జున్ తెలిపారు. తొక్కిసలాట ఘటనలో ఒకరి మృతితో 15 రోజుల పాటు బాధలో ఉన్నానని అల్లు అర్జున్ చెప్పారు. ఈ నేపథ్యంలో సినిమా విజయోత్సవాలను నిర్వహించరాదని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరోల అభిమానులు చనిపోతే విజయవాడ, వైజాగ్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి పరామర్శించా. అలాంటిది నా అభిమాని చనిపోతే వెళ్ళనా? పరామర్శించాలని నాకు ఉండదా అని అల్లు అర్జున్ ప్రశ్నించారు. ఘటన జరిగిన మర్నాడే బాధిత కుటుంబాన్ని కలవాలనుకున్నప్పటికీ ఈ లీగల్ టీం సూచనల వల్ల వెళ్ళలేకపోయాను. థియేటర్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన అత్యంత దురదృష్టకరమని ప్రధానంగా హీరో అల్లు అర్జున్ అభివర్ణించారు. సినిమా చూసేందుకు వెళ్ళినప్పుడు పోలీసులు అక్కడ ఉన్నారని, దాంతో తన రాకకు అనుమతి ఉందని భావించినట్లు ఆయన చెప్పారు. తాను లోపలికి వెళ్లేందుకు వీలుగా తన వాహనాలకు దారి చూపింది పోలీసులనని, ఒకవేళ తన రాకకు పోలీసుల అనుమతి లేకుంటే వారు అప్పుడే వెనక్కి పంపేవారు కదా అని అల్లు అర్జున్ ప్రశ్నించారు. థియేటర్కు రోడ్ షో, ర్యాలీ చేసుకుంటూ వెళ్ళాలనే మాట పూర్తిగా అవాస్తవం, దారుణమని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. థియేటర్కు కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఉండగా భారీ సంఖ్యలో అభిమానులు తన వాహనాన్ని చుట్టుముట్టారని చెప్పారు. తాను కారులో నుంచి పైకి వచ్చి అభివాదం చేస్తే అభిమానులు పక్కకు జరుగుతారని, అక్కడ వారు చెబితే తాను బయటకు వచ్చానని వివరించారు. తనను ఒక్కసారిగా చూసేందుకు అంతమంది అభిమానులు వచ్చినప్పుడు తాను కారులోనే కూర్చుంటే తనకు తలపొగరు అనుకుంటారని భావించే వారికి నమస్కరిస్తూ దారివ్వాలని కోరారన్నారు. తొక్కిసలాటలో మహిళ మృతి చెందిందని పోలీసులు తనకు చెప్పలేదని అల్లు అర్జున్ చెప్పారు. కేవలం థియేటర్ యాజమాన్యం తన వద్దకు వచ్చి బయట గొడవగా ఉందన్నారు, వెళ్ళిపోవాలని సూచించారు. దీంతో వెంటనే తాను భార్యతో కలిసి బయటకు వెళ్ళిపోయానని వివరించారు. తన పిల్లల్ని లోపలే వదిలి వెళ్ళానని, ఒకవేళ జరిగిన దుర్ఘటన గురించి తెలిస్తే వారిని వదిలిపెట్టి ఎందుకు వెళ్తానని ప్రశ్నించారు. ఈ విషయం మరుసటి రోజు ఉదయం తెలిసి షాక్కు గురయ్యానన్నారు. ఆ తర్వాత బాధిత కుటుంబానికి అండగా ఉన్నాననే విషయాన్ని తెలియజేసేందుకే వీడియో విడుదల చేశానన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ కోలుకుంటున్నాడని తెలియడం ఒక్కటే ప్రస్తుతం తనకు ఊరట కలిగించే అంశమన్నారు. తాను వెళ్లడం సమస్యగా మారుతుందని ఉద్దేశంతోనే తన తండ్రి అల్లు అరవింద్ను ప్రత్యేక అనుమతి ద్వారా ఆసుపత్రికి పంపి బాలుడి చికిత్స వివరాలు
ఎప్పటికప్పుడు తెలుసుకున్నానని అల్లు అర్జున్ వివరించారు. తాను, దర్శకుడు సుకుమార్ కలిసి పిల్లల భవిష్యత్తు గురించి ఖచ్చితంగా ఏదైనా మంచి పని చేయాలని, అవసరమైతే వారి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని చర్చించుకున్నట్లు చెప్పారు. తాను ఎవరిని నిందించాలని మాట్లాడడం లేదని, తనకు ఎవరిపైన వ్యక్తిగత కోపం లేదని అల్లు అర్జున్ చెప్పారు. ప్రభుత్వం తన సినిమాకు అన్ని రకాల ప్రోత్సాహం అందించిందని, అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. అదే సమయంలో తనను మానవత్వం లేని వ్యక్తిగా